కురుక్షేత్ర సంగ్రామం తర్వాత పాండవులు అశ్వమేధయాగం తలపెట్టారు. పాండవులు వదిన యాగాశ్వాన్ని ఆపే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఒకరిద్దరు ధైర్యం చేసినా పాండవులతో యుద్ధం చేసి నిలబడలేకపోయారు. అలా ఆ యాగాశ్వం మణిపుర రాజ్యాన్ని చేరుకుంది. ఆ రాజ్యాన్ని పాలిస్తున్నవాడు మయూరధ్వజుడు, సాక్షాత్తు శ్రీకృష్ణ భక్తుడు. పాండవుల మీద, వారి ధర్మ ప్రవర్తన మీద గౌరవం కూడా ఉంది. కానీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఆ యాగాశ్వాన్ని బంధించాడు. పాండవులకు ఎక్కడా లేని కోపం వచ్చింది. తన అశ్వాన్ని విడిపించేందుకు సకల సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళసాగారు. కానీ మయూరధ్వజుడిని ఓడించలేకపోయారు. దాంతో ధర్మరాజు కృష్ణుడు దగ్గరికి వెళ్ళి ఉపాయం అడిగాడు. దానికి కృష్ణుడు తన భక్తుడైన మయూరధ్వజుడు రాజ్యాన్ని కోల్పోవడం అయ్యే పని కాదని అతని అడ్డు తొలగించేందుకు ఓ ఉపాయాన్ని సూచించాడు. మరుసటి రోజు కృష్ణుడు ధర్మరాజు బ్రాహ్మణ వేషాలలో మయూరధ్వజుని ఇంటికి వెళ్ళారు. తన కళ్ళెదురుగుండా ఉన్న బ్రాహ్మణులను చూసి సంతోషంగా వారిని ఆహ్వానించి అతిథి సత్కారాలు చేయసాగారు. అప్పుడు కృష్ణుడు, రాజా, మేము మీ అతిథి సత్కారాల కోసం రాలేదు. మేము ఒక అడవి గుండా మీ రాజ్యం వైపు వస్తూ ఉండగా ఒక సింహం ఇతని కుమారుణ్ణి పట్టుకుని, పైగా అతడిని విడిచిపెట్టాలంటే ఒక షరతుని సైతం విధించింది అన్నాడు. ఆ షరతేమిటో చెప్పండి, తప్పకుండా తీరుద్దాం అన్నాడు మయూరధ్వజుడు. మయూరధ్వజుని శరీరంలో సగభాగాన్ని అందిస్తే ఆ పిల్లవాడిని విడిచిపెడతానన్నదే ఆ షరతు అన్నాడు కృష్ణుడు. అయ్యో, అదెంత భాగ్యం! మరో జీవితాన్ని కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతోందంటే అంతకంటే ఏం కావాలి అంటూ తన శరీరంలో సగభాగాన్ని కోసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు మయూరధ్వజుడు. ఇంతలో ధర్మరాజు మయూరధ్వజుని ఎడమకంట కన్నీరు కారుతూ ఉండడాన్ని గమనించాడు. రాజా, ఈ దానం ఇవ్వడం మీకు ఇష్టం లేనట్లుగా ఉంది. అలా బాధపడుతూ ఇచ్చిన దానం చెల్లదు కదా అన్నాడు. దానికి మయూరధ్వజుడు, దానం చేయడం ఇష్టం లేక వచ్చిన కన్నీరు కాదు కదా ఇది. నా కుడి భాగం ఎవరో ఒకరికి ఉపయోగపడిందే కానీ ఎడమ భాగం ఏ ఉపయోగము లేకుండానే నాశనమైపోతోంది కదా అన్నదే నా ఆవేదన అన్నాడు మయూరధ్వజుడు. దాంతో కృష్ణుడు మయూరధ్వజునికి తన నిజరూప దర్శనాన్ని అందించి అతడిని స్వస్థతపరిచాడు. మయూరధ్వజ, నీ వ్యక్తిత్వం నిరుపమానం. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. కృష్ణ, ఈ శరీరం నశించిపోయినా కూడా నా ఆత్మ చిరకాలము నీ సాన్నిధ్యంలో ఉండేలాగా అనుగ్రహించండి అని కోరుకున్నాడు మయూరధ్వజుడు. ఇక నుంచి దైవం ఉండే ప్రతి దేవాలయం ముందు నీ ప్రతిరూపం ఉంటుంది. భక్తులు ముందుగా దానికి మ్రొక్కిన తర్వాతే నన్ను దర్శించుకుంటారు అంటూ సెలవిచ్చారు కృష్ణ పరమాత్ముడు. ఇప్పటికీ ప్రతి దేవాలయం ముందర ఉండే ధ్వజస్తంభమే ఆ మయూరధ్వజునికి ప్రతిరూపం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.